బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో బాంబు బెదిరింపు కలకలం సృష్టిస్తోంది. ఏలూరు జిల్లా కోర్టును పేల్చివేస్తామంటూ వచ్చిన ఈమెయిల్ ఇప్పుడు పోలీస్ వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ రవి ప్రతాప్ కిషోర్ కు ఒక అజ్ఞాత మెయిల్ వచ్చింది. కేవలం ఏలూరు మాత్రమే కాదు, ఏలూరు, చిత్తూరు, అనంతపురం ఇలా 3 జిల్లాల కోర్టుల్లో బాంబులు పెట్టామంటూ ఆ మెయిల్లో దుండగులు హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎస్పీ జిల్లా కోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఏలూరు కోర్టు ఆవరణలో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు కోర్టు లోపల ఉన్న న్యాయవాదులను, సిబ్బందిని, కక్షిదారులను హుటాహుట్న బయటకు పంపించేశారు. బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టులోని ప్రతి గదిని, ప్రతి మూలను చెరడిపడుతున్నాయి. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అన్న కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఫేక్ మెయిల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ ఏపీలోని 3 కీలక జిల్లాలను టార్గెట్ చేస్తూ మెయిల్ రావడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా, లేక దీని వెనుక ఏదైనా భారీ కుట్ర దాగి ఉందా అనేది మరి కాసేపట్లో తేలాల్సింది. పోలీసులు తనిఖీలైతే ముమ్మరం చేశారు. కోర్టు పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో బాంబు బెదిరింపు కలకలం సృష్టిస్తోంది. ఏలూరు జిల్లా కోర్టును పేల్చివేస్తామంటూ వచ్చిన ఈమెయిల్ ఇప్పుడు పోలీస్ వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ రవి ప్రతాప్ కిషోర్ కు ఒక అజ్ఞాత మెయిల్ వచ్చింది. కేవలం ఏలూరు మాత్రమే కాదు, ఏలూరు, చిత్తూరు, అనంతపురం ఇలా 3 జిల్లాల కోర్టుల్లో బాంబులు పెట్టామంటూ ఆ మెయిల్లో దుండగులు హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎస్పీ జిల్లా కోర్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఏలూరు కోర్టు ఆవరణలో యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు కోర్టు లోపల ఉన్న న్యాయవాదులను, సిబ్బందిని, కక్షిదారులను హుటాహుట్న బయటకు పంపించేశారు. బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి కోర్టులోని ప్రతి గదిని, ప్రతి మూలను జల్లెడపడుతున్నాయి. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఫేక్ మెయిల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ ఏపీలోని 3 కీలక జిల్లాలను టార్గెట్ చేస్తూ మెయిల్ రావడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా, లేక దీని వెనుక ఏదైనా భారీ కుట్ర దాగి ఉందా అనేది మరి కాసేపట్లో తేలాల్సింది. పోలీసులు తనిఖీలైతే ముమ్మరం చేశారు. కోర్టు పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.